మన చుట్టూ కనిపించే ప్రపంచం ఒక్కసారిగా మసకబారిపోతే, కళ్ల ముందు మనుషులందరూ అస్పష్టంగా నీడల్లాగా మారిపోతే, ఈ లక్షణాలన్నీ సాధారణ కంటి సమస్యల్లా భావించొద్దు. నిద్ర లేకపోవటం వల్లే ఇలా అవుతుందని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఇవి మన శరీరం పంపే హెచ్చరిక సంకేతాలు. హఠాత్తుగా చూపు తగ్గటం అనేది బ్రెయిన్ స్ట్రోక్కి తొలి సంకేతం కావచ్చు. డయాబెటీస్ కళ్లను మింగేస్తున్న ప్రమాదం కావచ్చు. కంటి నరంలో తలెత్తిన ఎమర్జెన్సీ కావచ్చు. హఠాత్తుగా చూపు తగ్గడాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారిగా చూపు తగ్గిపోతే అది ఎంతవరకు ప్రమాదకరం? సడన్గా చూపు తగ్గడము డెఫినెట్గా ప్రమాదకరమేనండి. ఎందుకు అంటే ఒక్కసారిగా చూపు తగ్గేదానికి ముఖ్యమైన కారణాలు రక్త ప్రసరణ కంటికి అనుకోండి, మెదడుకు అనుకోండి ఆగిపోతే ఒక్కసారిగా చూపు తగ్గిపోతుంది. అది వెంటనే ట్రీట్మెంట్ లేనప్పుడు, డిలే చేసినప్పుడు పర్మనెంట్గా చూపు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కసారిగా చూపు పోయిన వాళ్ళు వెంటనే డాక్టర్ను సంప్రదించి సరిచేసుకోవాలి. హఠాత్తుగా చూపు తగ్గడానికి సాధారణ కారణాలు ఏమిటి? రెటీనాకు మధ్య భాగంలో ఒక ఆర్టరీ ఉంది. ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు నిమిషాల్లోనే చూపు తగ్గిపోతుంది. అలానే సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అని ఉంది. తర్వాత ఈ కంటికే కాకుండా ఆప్టిక్ నర్వ్, కంటి నుంచి మెదడుకు సప్లై చేసే నర్వ్ను ఆప్టిక్ నర్వ్ అంటాం. ఈ ఆప్టిక్ నర్వ్కు బ్లడ్ సప్లై తగ్గేదాన్ని కూడా AION అనే అంటాం. దీంట్లో కూడా సడన్గా చూపు తగ్గిపోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ బ్రెయిన్లో కూడా ఆక్సిపిటల్ కార్టెక్స్, ఈ ఆక్సిపిటల్ కార్టెక్స్కు బ్లడ్ సప్లై ఆగిపోతే సడన్గా తగ్గిపోతుంది. ఇవన్నిటినీ మనము వాస్కులార్ లీజన్స్ అంటాం. వాస్కులార్ లీజన్స్ అంటే రక్త ప్రసరణకు సంబంధించింది. రెండో కారణం ఏమంటే కంట్లో ప్రెషర్ సడన్గా పెరిగితే గ్లాకోమా అంటాం. అక్యూట్ గ్లాకోమాలో కూడా సడన్గా చూపు తగ్గిపోతుంటుంది. మూడోది రెటీనాకు సంబంధించింది. రెటీనా ఊడిపోవడాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. రెటినల్ డిటాచ్మెంట్లో కూడా సడన్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది. ఇంకొకటి రెటీనాలో బ్లీడింగ్, రెటీనా మీద రక్తస్రావం అయితే కూడా చూపు తగ్గిపోవడం జరుగుతుంటుంది. ఇంకోటి ఈ విట్రియస్, రెటీనా బ్లీడ్ ఎక్కువయ్యి విట్రియస్ లేక్ బ్లడ్ వస్తే విట్రియల్ హెమరేజ్ అంటాం. ఇలా విట్రియల్ హెమరేజ్లో కూడా చూపు తగ్గిపోవడం ఉంటుంది. ఇది కాకుండా ఈ ఇన్ఫెక్షన్స్లో యువిఐటిస్ అని, కెరటైటిస్ అని ఇలాంటి జబ్బుల్లో కూడా మనము సడన్గా చూపు తగ్గిపోవడము గమనిస్తూ ఉంటాం. ఒక కన్నులో మాత్రమే చూపు తగ్గితే అది ఏ వ్యాధికి సంకేతం? రెండు కళ్ళల్లో చూపు తగ్గేదానికి కారణం ఏమి అంటే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏమని హై బీపీ, లో బీపీ, ఎక్కువ షుగర్ రావడము, బ్రెయిన్కి సంబంధించినవి. దాంట్లలో రెండు కళ్ళు షేర్ చేసుకుంటాయి కాబట్టి రెండు కళ్ళల్లో చూపు తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలానే ఈ క్యాట్రాక్ట్స్ అనేటివి కూడా స్లోగా రెండు కళ్ళల్లో ఉంటాయి. వెరాజ్ ఒక కన్నులోనే సడన్గా చూపు తగ్గిందంటే ఈ కంటి మీదనే ప్రభావం ఉంది అని. దాంట్లో అనుకున్నట్లుగా ఈ కార్నియా జబ్బులు అనుకోండి, యువియా జబ్బులు అనుకోండి, ఈ లెన్స్ జరిగిపోవడం, లెన్స్ డిస్లొకేషన్స్ అనుకొని విట్రియస్లో బ్లీడింగ్ రావడము, రెటినా ఊడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ కంటి సమస్యలే ఎక్కువ అని ఒక కన్నుకు వస్తాయి. కాబట్టి ఇది కూడా సీరియస్గానే తీసుకోవాలి. స్ట్రోక్, డయాబెటీస్ లేదా గ్లకోమా వల్ల కూడా చూపు తగ్గుతుందా? బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకంటే మనకు ఉన్న కంటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది. ఈ బ్రెయిన్లో కూడా ఆక్సిపిటల్ కార్టెక్స్ అని, ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఈ భాగాలకు ఈ ఇన్ఫర్మేషన్ చేరవేస్తుంది. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ భాగాలకు బ్లడ్ సప్లై తగ్గిపోతే తప్పనిసరిగా చూపు కూడా తగ్గిపోతుంది. ఇంకా డయాబెటీస్లో చూపు ఎందుకు పోతుంది అంటే ఈ రక్తనాళాలు బ్లాక్ కావడం కానీ, రక్తస్రావం రావడం కానీ, రెటీనా వాపు, రెటినల్ ఎడీమా వల్ల కూడా ఈ చూపు తగ్గిపోతూ ఉంటుంది. ఈ గ్లాకోమాలో ఈ ముఖ్యంగా ఈ ప్రెషర్ వల్ల ఆప్టిక్ నర్వ్ దెబ్బతిని
ఫీల్డ్ లాస్ అంటే బయట భాగం కనపడకన్నా పోవడము, రాను 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 బ్లైండ్ కావడము జరుగుతుంది. ఈ 3 జబ్బులు కూడా సీరియసేనండి. బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఈ గ్లకోమా కానీ, ఈ డయాబెటిక్ కానీ ఇవి కూడా మనం సీరియస్గా పరిగణించాలి. హఠాత్తుగా చూపు తగ్గినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? హఠాత్తుగా చూపు తగ్గేదానికి మనం ఇమీడియట్గా డాక్టర్ను సంప్రదించాలా, ముఖ్యంగా ఐ డాక్టర్ను సంప్రదించాలా. వాళ్ళు ఇది ఆక్యులర్ ఎమర్జెన్సీనా కాదా అనేది డిసైడ్ చేస్తారు. ట్రీటబులా నాన్ ట్రీటబులా అనేది చూస్తారు. మెజారిటీ ఆఫ్ ది టైం 95% ఆఫ్ ది టైం ట్రీటబుల్. ఒక 5% ఆఫ్ ది టైం మేము కూడా ఏం చేయలేమండి అని చెప్పుకుంటుంటాం. ఎందుకు అంటే ఆ టైం దాటిపోయింది, అది ఇది అయిపోయింది అని. చాలా మాత్రము ఈ సడన్ ఫాల్ ఆఫ్ విజన్ ఇమీడియట్ ఆప్థాల్మిక్ అటెన్షన్ అయితే రిస్టోర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. చేయకూడదని ఏమంటే హోమ్ ట్రీట్మెంట్ అని, ఇంకోటి ట్రీట్మెంటు, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, ఆ ట్రీట్మెంట్ కావాలని అప్రాప్రియేట్ ఐ డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండడమే చేయకుండా ఉండని పని. సో డిలే చేయడం అనేదే చేయకూడదు అనే చెప్తూ ఉంటాము. తర్వాత మీ హోమ్ రెమెడీసు, మీకు తెలిసిన ట్రీట్మెంటు చేయకూడదు. హఠాత్తుగా తగ్గిన చూపు తిరిగి వస్తుందా లేదా శాశ్వత నష్టమా? హఠాత్తుగా చూపు ఒకటి ఏమి రెటినల్ డిటాచ్మెంట్ తిరిగి వస్తుంది, 2 ఏమి గ్లకోమా తిరిగి వస్తుంది, 3 ఏమి విట్రియస్లో బ్లీడింగ్ కావడం ఆపరేషన్ ద్వారా మరీ తిరిగి వస్తుంది. ఇంకొకటి వాస్కులార్ లీజన్స్. వాస్కులార్ లీజన్స్ అంటే బ్లడ్ సప్లై ఆగిపోవడం. బ్లడ్ సప్లై ఆగిపోతే తిరిగి రావడానికి అన్నిటికీ వస్తుంది అని చెప్పలేం. కొంతవరకు మనం రెస్టోర్ చేయొచ్చు. కొంత డిలేడ్గా ప్రజెంట్ అయిన కేసులు మాత్రము ఆ ఉన్న రెటినల్ సెల్స్, దీన్నే విజువల్ ఎలిమెంట్స్ అంటాం, రాడ్స్ అండ్ కోన్స్ అండ్ అదర్ సెల్స్ డెత్ అయిన తర్వాత మన ఎంత బ్లడ్ సప్లై తీసుకొచ్చినా కూడా వాళ్ళకి చూపు రాకుండా పోవచ్చు. సిమిలర్లీ బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత బ్రెయిన్ చాలా మాత్రము రికవరీ అవుతుంది, కొన్ని దశల్లో రికవరీ కాకుండా పర్మనెంట్ లాస్ అవుతుంది. సో ముఖ్యంగా మనం ఏడ చూస్తుంటామంటే రెస్టోర్ చేయలేని కేసులు ఆప్టిక్ నర్వ్ ఇంజురీ. ఆప్టిక్ నర్వ్ ఇంజురీ ఎప్పుడైతుంది? ఈ మోటార్ బైక్ యాక్సిడెంట్స్, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కంటికి గాయమైనప్పుడు ఆప్టిక్ నర్వ్ గాయమైతే చూపు పోతుంది. ఇలాంటివి మనం చూసేటప్పటికి పార్షియల్గా రెస్టోరేషన్ చేస్తున్నామే కానీ పూర్తి రికవరీ అవుతుంది కానీ హామీ ఇవ్వలేకపోతున్నాం. హఠాత్తుగా చూపు తగ్గడం అనేది నిజానికి ఎమర్జెన్సీ. దీని వెనుక బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్ రెటినోపతి, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ వంటి పెద్ద సమస్యలు కారణంగా ఉండే అవకాశం ఉంది. ఉన్నట్టుండి చూపు తగ్గినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి.